ఎటు చూసినా పొల్యూషనే. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. వీటితో పాటు వీటిలాగే ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అని ఒకటి మొదలైంది. దీనికి కారణం మెయిన్ స్ట్రీము, ప్రింట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మీడియా, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ యాప్స్, ఇంకా ఏ మీడియా ద్వారా అందే సమాచారమైనా సరే వద్దన్న చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లో వచ్చి చేరుతుంది. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల మంది సెలబ్రిటీలుగా చలామణిలో ఉండేవారు. ఇప్పుడు ప్రతి వాడు సెలబ్రిటీయే. ప్రపంచవ్యాప్తంగా 750 కోట్ల నుంచి 800 మంది సెలబ్రిటీలు. వద్దన్న ఫోన్లో చొరబడి మనని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం దాదాపు అసాధ్యం. జీవితంలో ఎప్పుడూ తారసపడని మనుషులను, వారి చర్యలను ఎంటర్టైన్మెంట్ పేరుతో రీల్స్ రూపంలో, వీడియోల రూపంలో తప్పక చూసేస్తున్నాం. వద్దన్న కళ్ళబడే దుష్ట శ్రవణ సమాచారం మెదడును చెత్తకుండి చేస్తోంది. ఒక్కొక్కరు ఒక్కో విషయం గురించి అవగాహన కల్పించేందుకు కంకణం కట్టుకుంటారు. ఒకే విషయం మీద వివిధ రకాల అవగాహనలు కల్పిస్తున్నారు కూడా. ఏది సరైందో అర్థం కాక మరింత కన్ఫ్యూజన్ తప్ప మరోటేమీ లేదు. తెలియని తనం ఇచ్చే ప్రశాంతతకి మనం నోచుకోలేకపోతున్నాం. అనవసరపు సమాచారంతో మెదడు జల్లెడవుతోంది. మనుషులతో ఇంటరాక్షన్ తగ్గి వస్తువులతో కాపురాలు చేస్తున్నారు. హే సిరి అంటూ అభిప్రాయాలు పంచేసుకుంటున్నారు. ఎటు పోతున్నామో తెలియని స్థితి. ఇంత సమాచారం నిజంగా మనకు అవసరమా? ఇక వేలు లక్షల వీడియోలు, ఆడియోల ద్వారా వచ్చే ఈ సమాచారంలో ఎక్కువ శాతానికి ఎలాంటి అథెంటిసిటీ ఉండదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఏమీ ఉండదు. ఒక చదువు, ఒక తెలివి, కష్టపడే తత్వం, దాని ద్వారా వచ్చే నిర్వచనీయ ఆనందము దేని గురించి ఆమెకు తెలియదు. ఆమెకుందల్లా అందం ఒకటే. జీవితంలో లేని ఆనందాన్ని రీల్స్ ద్వారా ప్రదర్శిస్తుంటుంది. ఈ రీల్స్ చూసిన మరో పాప, అంబిషన్ కోసం కష్టపడుతున్న మరో పాపకి డిప్రెషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రదర్శించే ఆనందాలు నిజ జీవితంలో ఎక్కడా ఉండవనే అవగాహన కొరవడుతున్న కొత్త జనరేషన్ పుట్టుకొస్తోంది. మరి వీళ్ళు ఎదగక ముందే డిప్రెషన్ వంటి మానసిక సమస్యల బారిన పడే ప్రమాదం అడుగడుగునా ఉంటుంది. ఇదంతా ఒకెత్తైతే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఎన్నో ప్రాణాలను నిలువుగా తీస్తున్నాయి. సరదాగా కాస్త హాస్యాన్ని పండించేందుకు ఉపయోగించాల్సిన ట్రోలింగ్ను అత్యంత హేయమైన స్థితికి దిగజార్చారు కూడా. ఇది చేస్తున్న వ్యక్తిత్వ హననాలకు హద్దు లేకుండా పోయింది. ఇక ఇప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన బ్లూ వేల్ వంటి ఆటలు పిల్లల ప్రాణాలు తీస్తే, పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్ మానసిక రోగులను చేసి వదిలేశాయి. ఇదంతా సమాచార కాలుష్యమే. గాలి, ఆహార కాలుష్యాల కంటే ప్రమాదకరంగా పరిణమించింది ఇది. ఇది ఏ రకమైన మీడియా అయినా సరే అదుపు తప్పితే ఇలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది. లేని ఆనందాన్ని ప్రదర్శనకు పెట్టడమేనా, ఫిల్టర్లు వాడి అసలెక్కడా ఉండని అందాన్ని చూపించినా, తప్పుడు వైద్యాన్ని ప్రమోట్ చేయడమైనా, తాము నమ్మని సిద్ధాంతాలను, విలువలను గురించి మాట్లాడడమైనా, ఏదైనా సరే ఇదంతా సమాచార కాలుష్యమే. ఈ కాలుష్యం సమాజాన్ని కబళిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే సైకలాజికల్ పాండమిక్ తప్పకపోవచ్చు. నిజ జీవితంలో ఎక్కడా కనిపించని ఆనందాన్ని అన్వేషిస్తూ అది దొరకక మానసిక రోగులు ఇబ్బడి ముబ్బడైపోతారు. ఆత్మహత్యలు కోవిడ్ మరణాలను మించిపోతాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మేలుకోవాలి. సమాచార ప్రసారం మీద అదుపును సాధించాలి. వాక్ స్వాతంత్ర్యం పేరుతో నోరు పారేసుకోవడం దగ్గర నుంచి అసత్య ప్రచారాల వరకు అన్నింటి మీద అదుపు కావాలి. అదుపు ఎంత అవసరమో ముందు అవగాహన కల్పించాలి. అసత్య సమాచారాన్ని ఫిల్టర్ చేయవలసిన అత్యవసరాన్ని విజ్ఞులు, పెద్దవారు, ఏలినవారు గుర్తించాలి. అంతా కలిసి అవగాహన కలిగించాలి. ఇదంతా సమాజ స్థాయిలో జరగాల్సిందే. అంతకంటే ముందు వ్యక్తులుగా అనవసరపు సమాచారాన్ని మనం స్వీకరించకూడదనే చిన్న ఫిల్టర్ని ఎవరికి వాళ్ళం పెట్టుకోవడం అవసరం. అవసరమైంది బ్రౌజ్ చేసి చూడాలి తప్ప కనిపించిన ప్రతిదీ చూసేయడం మానేయాలి. అసలు విద్యా సంస్థలు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి.